ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి మోషేతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ వాగ్దానము పొందుకోవాలి అని అంటే దేవుడు ఇస్తున్నటువంటి మరి ఒక ఆజ్ఞను పాటించినప్పుడు ఈ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల. ఇక్కడ ఈ యొక్క ఆజ్ఞలు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ అన్నిటినీ మరి అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ రీతిగా ఆశీర్వదిస్తాడంటే, నీవు నీ దేవుడైన మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఎన్ని దీవెనలు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఇన్ని దీవెనలు దేవుడు ఇస్తున్నప్పుడు ఆ దీవెనలను పొందుకోవాలి అని అనుకుంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా వినేటువంటి వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ దీవెనలన్నీ కూడా సమృద్ధిగా పొందుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన ఆజ్ఞలు ఏమైతే ఆజ్ఞలు ఇచ్చింటున్నాడో 10 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలను పాటించి ఆజ్ఞల ప్రకారము జీవించినప్పుడు ఈ యొక్క వాగ్దానాలను, ఈ యొక్క దీవెనలను, ఈ ఆశీర్వాదాలను పొందుకునే దానికి ఆస్కారం ఉంటుంది. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానాలను, ఆశీర్వాదాలను పొందుకోవాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా? దేవుడు యొక్క దీవెనలు సమృద్ధిగా అనుభవించాలని నువ్వు ఆశపడుతూ ఉంటున్నావా? అయితే ఆయన మాట శ్రద్ధగా వినేటువంటి వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి వారిగా ఉన్నప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నువ్వు పొందుకుంటావని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుడు మార్చునుగాక. ఆమేన్.